హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో వింతైన వంటకాలు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. కుశపురం అనే ఊరిలో చిన్నయ్య, సత్యవతి దంపతులు ఉండేవారు. వారికి ఒక్కడే సంతానం, పేరు పవన్. వాడిప్పుడు 2వ తరగతి చదువుతున్నాడు. చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఒక్కడే పిల్లవాడు కావడం వల్ల సత్యవతి వాణ్ణి కొంచెం ముద్దు చేసేది. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బడికి ఒక 4 రోజుల ముందు నుండే ఒంటిపూట బడులు మొదలుపెట్టారు. ఇంకా పవన్ అల్లరి అంతా ఇంతా కాదు. వారం రోజుల ముందు నుండి చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి రోజుకొక రకం టిఫిన్ కావాలని. అమ్మా, నాకు బడికి టైం అవుతుంది. ఈరోజు నా కోసం ఏం టిఫిన్ తయారు చేశావు? ఈరోజు ఏమీ చేయలేదురా. ఇంట్లో చద్దన్నం ఉంటే నీకు నాన్నకు పెట్టేశాను కదా, ఇంక టిఫిన్తో అవసరమేముందిరా? అదేంటమ్మా అలా అంటావు? నీకు ముందు నుండే చెప్తున్నాను కదా, నాకు ఒంటిపూట బడులు మొదలవ్వగానే రకరకాల టిఫిన్లు తయారు చేయాలని. అప్పుడే మర్చిపోయావా? సరేలే, నాకు గుర్తులేదు. ఈరోజుకి బడికి వెళ్ళిపో, రేపటి నుండి తయారు చేస్తానులే. ఇలా అమ్మ ఎంత చెప్పినా కూడా చిన్న పిల్లవాడు కావడంతో ఏడుస్తూ మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ చేసేదేమీ లేక వాడికి 2 రూపాయలిచ్చి వాళ్ళ పక్క వీధిలో ఉండే కాంతమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి తనకి కావలసిన టిఫిన్ తెచ్చుకోమని చెప్పింది. వెంటనే వాడు కాంతమ్మ కొట్టుకు పరుగుదీశాడు. అవ్వా, నీ కొట్టులో ఏమేమి టిఫిన్లు ఉన్నాయి? తొందరగా చెప్పు, మళ్ళీ నాకు బడికి టైం అయిపోతుంది. ఇప్పుడే కదరా వచ్చావు, అంత తొందర అయితే ఎలా చెప్పు? ఇడ్లీ, బజ్జీ, పూరి ఉన్నాయి. నీకేం కావాలో చెప్పు. నీ టిఫిన్ రుచి బాగానే ఉంటుంది, కానీ రోజు ఇవే టిఫిన్లు చేస్తావేంటవ్వా? కొత్తగా వింతగా ఏవైనా చేయొచ్చు కదా. నాకు ఇవే వచ్చురా మనవడా, నీకిష్టమైతే పట్టుకెళ్ళు. కాంతమ్మ దగ్గర పెద్ద వింతగా ఏమీ లేకపోవడంతో పూరి తీసుకుని ఇంటికి వెళ్ళి వాటిని ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి వాళ్ళమ్మని రోజూ కూడా ఏదో ఒక కొత్త రకం టిఫిన్ కావాలని విసిగిస్తూ ఉంటాడు. పవన్ వాళ్ళమ్మ వేసవికాలం కావడంతో ఉదయమే నూనె తినడం మంచిది కాదని ఇడ్లీ చేస్తూ ఉండేది. కానీ అది వాడికి నచ్చేది కాదు. వాళ్ళమ్మని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టేవాడు కాదు, కానీ తిండి విషయంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వింతగా ఉండాలని కోరుకునేవాడు. వాళ్ళమ్మ చేసిన ఇడ్లీ తిని విసుగొచ్చి ఒకరోజు అమ్మను డబ్బులడిగి ఊరంతా ఎక్కడైనా కొంచెం ప్రత్యేకంగా టిఫిన్ దొరుకుతుందేమో అని వెతుకుతున్నాడు. ఒరే పవన్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? నువ్వు ఈరోజు స్కూల్కి రావా ఏంటి? వస్తాన్రా, ఇక్కడ టిఫిన్ కొనుక్కోవడానికి వచ్చాను. ఇంటికి వెళ్ళి బ్యాగ్ తీసుకుని వచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో. సరేరా, తొందరగా వచ్చేయి, మళ్ళీ లేట్ అయితే టీచర్ గారు కొడతారు. చందు వెళ్ళిపోయిన తర్వాత పవన్కి ఎక్కడా కూడా మంచి టిఫిన్ దొరకకపోవడంతో మళ్ళీ కాంతమ్మ దగ్గరికే వెళ్ళి బజ్జీ కొనుక్కుని స్కూల్కి వెళ్ళిపోతాడు. పక్కనే ఉన్న ఊరిలో ఇంటర్ కూడా పూర్తి చేస్తాడు. పవన్ పెరగడంతో పాటు తనకి వింత వంటల మీద ఉన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. దాంతో ఇంటర్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో చేరాలనుకుంటాడు. అదే విషయాన్ని పవన్ వాళ్ళ నాన్నతో చెప్తాడు. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ దీనికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? నీకేమన్నా తెలుసా? నువ్వు వేరేలా అనుకోకురా. ఎక్కువ మొత్తంలో అయితే ఇప్పటికిప్పుడు నేను అంత మొత్తంలో తీసుకురాలేను కదా. అదేంటయ్యా అలా అంటావు? ఒక్కగానొక్క బిడ్డ, వాడు దుబారా ఖర్చు ఏమీ చేయడని నీకు తెలుసు కదా. నాన్నకి నా కోసం తెలుసులే అమ్మా. కాకపోతే ఒక్కడే కష్టపడి అంత మొత్తంలో కట్టాలి అంటే మనలాంటి వాళ్ళకి భారమే కదా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? నువ్వు చదువుకున్నవాడివి కాబట్టి నువ్వే చెప్పు. తనకి వచ్చిన ఒక ఆలోచనని తన తండ్రికి చెప్తాడు పవన్. చదువుకునే పిల్లలకి బ్యాంకు అప్పుగా డబ్బు ఇస్తుందని, మనం ఉద్యోగం చేస్తూ దాన్ని కట్టుకోవచ్చని చెప్తాడు. కాకపోతే దానికి ఎవరైనా తెలిసిన పెద్దవాళ్లు హామీగా ఉండాలని చెప్తాడు. వాళ్ళకి తెలిసిన పెద్దవాళ్ళు ఎవరా అని ఆలోచించిన రాజుకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు. ఏమయ్యా రాజు, ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని పడిందా ఏంటి? చెప్పు. అంటే ప్రెసిడెంట్ గారు, నా కొడుకు పట్టణం పోయి హోటల్ మేనేజ్మెంటు చదవాలనుకుంటున్నాడు. దానికి కొంచెం డబ్బు అవసరం పడింది.
దానికెందుకు అంత మొహమాట పడుతున్నావు? ఎంత కావాలి? నా దగ్గర ఉంటే నేను తప్పక ఇస్తాను. అది కాదయ్యా, 2 లక్షలు అవుతుందంట. బ్యాంకు వాళ్ళు ఏదో లోను ఇస్తారంట. దానికి మీరు హామీగా ఉంటే ఇస్తారని ఇలా వచ్చాను. తప్పకుండా రాజు, మీరు నన్ను మోసం చేయరని నాకు తెలుసు. నేను ఈ విషయంలో మీకు తప్పక సహాయం చేస్తాను. ప్రెసిడెంట్ లోను విషయంలో పవన్కి చాలా సాయపడతాడు. పవన్ లోనుగా వచ్చిన డబ్బుతో పట్టణంలో మంచి కాలేజీలో చేరతాడు. తనకి ముందు నుండి రకరకాల వంటల మీద ఆసక్తి ఉండడంతో అక్కడ కాలేజీలో కూడా చాలా బాగా చదువుతూ ఉండేవాడు. పట్టణంలో చాలా హోటళ్లు తిరిగినా కూడా ఎక్కడ చూసినా అవే చికెన్ బిర్యానీ, పిజ్జా, అవే వంటలు. పవన్ చాలా హోటళ్లు తిరిగి తను చేసిన వింత వంటల కోసం చెప్తూ ఉండేవాడు. దానికి ఎవరూ సహకరించేవారు కాదు. ఇదిలా ఉండగా పవన్ చదువు పూర్తయిపోతుంది. అలాగే మంచి హోటల్లో ఉద్యోగం కూడా వచ్చింది. ఏరా పవన్, మంచి ఉద్యోగం వచ్చేసింది. మరి ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? ఆలోచిస్తాన్రా, ఇంకా నెల రోజులు సమయం ఉంది కదా, అప్పుడు చూద్దాంలే. ఏంటో ఎప్పుడు ఆ కిచెన్లో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటావు. ఏంటని అడిగితే ఎవ్వరికీ చెప్పవు. సరేలే, ఇప్పుడైనా మీ పల్లెటూరు చూపిస్తావా లేదా? ఇప్పుడే నాతో పాటు రండిరా, మా ఊరికి తీసుకువెళ్తాను. మేము ఇక్కడ మా పనులు చూసుకురావడానికి 2 రోజుల సమయం పడుతుంది. ముందు నువ్వు వెళ్ళు, మేము వస్తాంలే. పవన్ జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉండడంతో ఇంటికి వచ్చేస్తాడు. కానీ అతని దృష్టి మొత్తం రకరకాల తన వింత వంటల మీదనే ఉండిపోతుంది. 2 రోజుల తర్వాత పవన్ స్నేహితులు పవన్ ఇంటికి వస్తారు. పవన్ తన స్నేహితులను మొదటి రోజు కాంతమ్మ హోటల్కి తీసుకెళ్తాడు. అలాగే ఊరు మొత్తం కూడా తిప్పి చూపిస్తాడు. వాళ్ళకి ఒక శివాలయం కూడా చూపిస్తాడు. భలే ఉందిరా ఈ శివాలయం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. మా చిన్నప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉండేదిరా. ఇది చాలా పురాతనమైనది. ఇక్కడ ముందు అసలు గుడే ఉండేది కాదట. ఎప్పుడో చాలా ఏళ్ల కిందట ఒక చిన్న రాయిలా ఉండేదంట. రాయి అనుకుని దీని మీద కూర్చునేవారంట. ఆ రాయి కాస్త క్రమక్రమంగా పెరుగుతూ ఉంటూ అందరూ కలిసి తవ్వి చూస్తే పెద్ద శివాలయం బయటపడిందంట. దానికి అప్పుడు చిన్న గుడి కట్టించారు. ఈ మధ్యకాలంలోనే ఒక 10 ఏళ్ళయింది అనుకుంటా ఈ గుడి కట్టి. చాలా బాగుందిరా. సరే, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం బయటకు వద్దాము. ఇప్పుడు చాలా ఎండగా ఉంది కదా. అందరూ కలిసి ఇంటికి వెళ్ళి పద్మ చేసిన వంటలు కడుపు నిండా తిని కాసేపు కునుకు తీసి మళ్ళీ లేస్తారు. అందరూ కూడా సాయంత్రం కొంచెం వింతగా విభిన్నంగా ఏదైనా తినాలి అనుకుంటారు. అదే విషయాన్ని పవన్కి చెప్పడంతో ఇన్నాళ్లకి తనలాంటి వాళ్ళు తనకి సాయంగా దొరికారని అనుకుంటాడు. కానీ ఇక్కడ వింతగా ఎటువంటివి దొరకవని, ఎక్కడలాగానే అదే చికెన్ బిర్యానీ, నూడిల్స్, పానీపూరి మాత్రమే దొరుకుతాయని చెప్తాడు. వీళ్ల మాటలు వింటున్న పద్మ, మా ఊరిలో వింత వంటలు చాలా దొరుకుతాయి బాబూ. ఒరేయ్ పవన్, మన ఊరిలో పంచాయతీ పక్కన మొన్ననే ఒక కొట్టు పెట్టారు. అది చాలా బాగా లాగుతుందంట. ఒకసారి వెళ్ళి చూడండి. మరి ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలేదమ్మా? ఇలాంటివి అంటే నాకు ఇష్టమని నీకు తెలుసు కదా. నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఉండేదే 4 రోజులు. నీతో చెప్తే నువ్విక్కడ ఉంటావా? అందుకే చెప్పలేదు. సర్లే, ఇప్పుడు వెళ్ళండి. వెంటనే తన స్నేహితుల్ని తీసుకుని పవన్ ఆ హోటల్ దగ్గరికి వెళ్తాడు. ఆ హోటల్ పేరు వింతైన వంటకాలు. లోపలికి వెళ్ళగానే ఆ వాసనలకి అందరి నోళ్లలో నీళ్లు ఊరుతాయి. వెంటనే మెనూ కార్డు చూడగానే అందరికంటే ముందుగా వినయ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే దానిలో మునక్కాయ బిర్యానీ, మునగాకు చికెన్ గారెలు, ఆలూ చికెన్ వడలు, ముంజల పాయసం, ఇలా చాలా రకాల కొత్త పేర్లు చూస్తారు. అన్నిటినీ రుచి చూడాలని అన్ని రకాలు కూడా ఆర్డర్ చేస్తారు. సర్వర్ అన్నిటినీ తెచ్చి టేబుల్ మీద పెట్టగానే అందరూ కూడా రుచి చూస్తారు. అవన్నీ కూడా చాలా కొత్తగా ఇంకా రుచిగా కూడా అనిపిస్తాయి. పవన్కి కూడా చాలా నచ్చుతాయి. వెంటనే పవన్ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్, మీ వంటలు చాలా బాగున్నాయి. నాకు ఇలాంటి వంటలు చేయడమన్నా తినడమన్నా చిన్నపాటి నుండి చాలా ఇష్టం. మీరు ఏమీ అనుకోనంటే ఇలాంటి వంటలే నాకు చాలా వచ్చు. మనమిద్దరం కలిసి పట్టణంలో ఇలాంటి మరొక హోటల్ని పెడదాము. దానికి నువ్వు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. నాకు సహాయం చెయ్యి చాలు. సరే బాబు, మీ నాన్న నాకు తెలుసు, అందుకే నేను ఒప్పుకుంటున్నాను.
వెంటనే ఆనందంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు అలాగే తన స్నేహితులకి కూడా చెప్పి పట్టణంలో ఒక హోటల్ ప్రారంభిస్తాడు. ఎప్పుడూ ప్రజలు కొత్తదనం కోరుకోవడం వల్ల అలాగే వంటలు కూడా బాగుండడం వల్ల ఆ హోటల్ ఏడాది కాలంలోనే మంచిగా అభివృద్ధి సాధిస్తుంది. మనం ఈ వీడియోలో వంటలవ్వ అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. గంగన్నపల్లి అనే ఊరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఊరు. ఆ ఊరు వంటలవ్వకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సోషల్ మీడియా అంటే ఆ ఫ్యాన్ బేస్లో కేవలం యూత్ మాత్రమే ఉన్నారనుకోకండోయ్. వంటలవ్వ ఫ్యాన్స్లో రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు, సరిగా నడవలేని ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటిది, ఒక వంటలవ్వకి ఇంత ఫాలోయింగా అనుకుంటున్నారా? అయితే ఆ వంటలవ్వ కథ మీరు వినాల్సిందే. కానీ ఒక సాధారణమైన అవ్వ వంటలవ్వగా ఎలా పాపులర్ అయ్యిందో తెలియాలంటే మాత్రం ఆమె అలా అవ్వడానికి కారణమైన ఒక స్వార్థపరుడైన ఫుడ్ బిజినెస్ ఓనర్ని అడిగే తెలుసుకోవాలి. ఒక రిపోర్టర్ ఆ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఐరావతం అనే పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి మైక్ పెట్టి, చెప్పండి సార్, అసలు ఈ వంటలవ్వ గురించి మీకేం తెలుసు? కాటికి కాళ్ళు చాపుకున్న ఈ వయసులో మన వంటలవ్వని పాపులర్ చేయాలని మీకెందుకు అనిపించింది? ఇందులో కూడా మీ స్వార్థం ఏమైనా ఉందా, లేదా సమాజం గురించి ఆలోచించే ఇలా చేశారా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి అనేసరికి చాలా రోజులుగా తన పరువుని వీధిపాలు చేస్తున్న ఈ వీడియోలన్నా, కెమెరాలన్నా, మైక్లన్నా, రిపోర్టర్లన్నా వాటి మీద మంటెక్కిపోయి ఉండడం వల్ల ఐరావతం ఇంకా తన ఫ్రస్ట్రేషన్ని ఆపుకోలేకపోయాడు. ఏంటమ్మా, ఒకలెనక ఒకరు కెమెరాలు మైకులు ఒట్టుకొచ్చేయడం, మా ముఖాల మీద వేసేసి అడ్డమైన ప్రశ్నలు అడగడం. అసలు ఏటి చెప్పాలమ్మా మీకు? ఇప్పటికీ 25 ఛానళ్ళకు చెప్పినాను, ఇదే మొక్క మళ్ళీ మీరొచ్చి పడ్డారు. అసలు ఏటైందో మళ్ళీ చెప్తాను, చెవులు రెక్కించుకొని వినండి అంటూ అసలు వంటలవ్వ ఫేమస్ కాకముందు, అంటే ఒక 2 నెలల ముందు అవ్వ ఎలా ఉండేది, ఆమె బ్రతుకు తెరువు ఏంటో చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి వంటలవ్వకి వెనక ముందు ఎవ్వరూ లేరు. అందుకే తన బ్రతుకుదెరువు కోసం తన ఇంటి వాకిట్లో సాయంత్రం పూట వామాకు బజ్జీలని, తమలపాకు బజ్జీలని, ఇలా తమ కాలంలో సాయంత్రం పూట సరదాగా చేసుకునే వంటలని ఎప్పుడూ తను తయారు చేసి అమ్మేది. ఈ తరం వాళ్ళకి అవి కాస్త వెరైటీ వంటలు కావడంతో ఆ పదార్థాల టేస్ట్ ఏంటో చూడాలని కుర్రకారు ఆ అవ్వ దగ్గరికెళ్ళి తినేవాళ్ళు. అలా మొదట్లో అప్పుడొకడు వెళ్ళి అవ్వ వంటలు తింటే రాను రాను ఆ సంఖ్య పెరిగిపోసాగింది. అదంతా చూస్తున్న ఐరావతానికి ఆ ముసలమ్మ తీరు నచ్చలేదు. ఎందుకంటే ఐరావతం అదే ఊళ్ళో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని, మరో చోటులో ఒక బేకరీని, దాని పక్క వీధిలోనే జ్యూస్ అండ్ సలాడ్ బిజినెస్ అని చెప్పి ఆ ఊళ్ళో కాస్త డబ్బులు గట్టిగా వచ్చేవి, లాభం బాగా ఉండేవి. అన్ని వ్యాపారాలు తనే వేరువేరు బ్రాంచులు పెట్టి నడిపిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే అవ్వ పాతకాలం వంటకాలు ఫేమస్ అవుతున్నాయో ఐరావతం వ్యాపారం పడిపోసాగింది. అందుకే ఆ ఉక్రోషంతోటే ఒకరోజు అవ్వ దగ్గరికెళ్ళి, చూడవే ముసలి, ఈ జనాలున్నారు చూడు, వీళ్ళు ఒట్టి గొర్రెలే. వాళ్ళకి రుసులు అక్కర్లేదు, ఎప్పుడు ఏదో ఒక రకం కొత్త ఐటెం కావాలి అంతే. ఎన్నాళ్ళు నా వ్యాపారాలన్నీ జనానికి ఉన్న తిండి వల్ల బాగానే నడిచాయే. కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా తమలపాకు బజ్జీలు, వామాకు బజ్జీలు, పెసర పునుకులు అంటూ పాతకాలం రుచులు మళ్ళీ జనాలకి అంటగడుతున్నావు. చూడు నాయనా, నేను వెనక ముందు ఎవ్వరూ లేనిదాన్ని. నా బ్రతుకు నడుపుకోవడానికి నా గుమ్మంలో ఏదో 4 బజ్జీలు అమ్ముకొని పొట్టు పోసుకుంటున్నాను. నా వలన నీకు ఏమిబ్బందొచ్చింది నాయనా అని అమాయకంగా అవ్వ అడిగిన ప్రశ్నకి ఐరావతానికి కోపం తన్నుకొచ్చేసింది. కాని ముసలమ్మ మీద తన ప్రతాపం చూపించడం ఎందుకులే అని తమాయించుకుని, చూడులే అవ్వా, నీ వ్యాపారం మొదలైన కాడ నుంచి నా వ్యాపారం పడిపోయిందే. అలా అని నీ వ్యాపారం మానేయమని నేను చెప్పను. ఎందుకంటే నీ వ్యాపారానికి ఇప్పుడు గిరాకీ ఉంది కాబట్టి ఈ కాడ నుండి నీ వ్యాపారానికి కావలసిన పిండ్లు, నూనెలు, సరుకులు అన్నీ నేను అమ్ముతాను. కానీ వాటిని నేను చెప్పిన తీరులో కాస్త అటు ఇటుగా నువ్వు తయారు చేసి నాకు ఇస్తే చాలు.
వాటిని నేను అద్దాల్లో ఎట్టుకుని కూసింత ఎక్కువ రేటుకు అమ్ముకుంటాను. అంటూ తెలివిగా ఆ ముసలమ్మ అమ్మే ఐటమ్స్ని కూడా తన వ్యాపారానికి వాడుకోవడానికి ముసలమ్మని కల్తీలోకి దింపి ఆ నిందతో ఆమె వ్యాపారాన్ని పూర్తిగా మూయించడానికి పాములు కదపసాగాడు. కాని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ముసల్ది కదా, అందుకే ఆ మోసగాడి మాటలకి పడలేదు. సూడు బాబూ, ఈ వచ్చే 4 రూపాయలు నా బతుక్కి సరిపోతాయి. కాబట్టి నీ వ్యాపారం నువ్వు చూసుకో, నా వ్యాపారం నేను చూసుకుంటాను అని ఐరావతం పెట్టిన ప్రపోజల్ని రిజెక్ట్ చేయడంతో ఐరావతానికి కోపం వచ్చింది. అందుకే ఆ ముసలవ్వ వ్యాపారం మొత్తాన్ని కింద పడేసి చిందరవందర చేసేసి వెళ్ళిపోయాడు. కాని అతని కర్మ ఎలా కాలిందంటే, అంతసేపటి నుండి ఐరావతం అవ్వ మాట్లాడుకున్న మాటలన్నీ ఎవరో ఆకతాయి కుర్రోడు ఫోన్లో షూట్ చేస్తున్నాడు. ఆ విషయం తెలియక ఐరావతం అంతా రచ్చ చేసి వెళ్ళిపోయాడు. కానీ తరువాత తన ప్రతాపం, కస్టమర్స్ అంటే తనకి ఉన్న చులకన భావన అన్నీ తన మాటల్లోనే ఉండడం, ఆ ముసలవ్వకి వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయింది. దాంతో 2 అమ్మాయిలు ఆ ముసలవ్వకి సపోర్టు రావాలని డిసైడ్ అయ్యారు. వారిలో ఒక అమ్మాయి లాస్య, మరొకరు రోహిణి. వాళ్ళు వంటలవ్వ దగ్గరికి వచ్చి, అవ్వా, ఈ జనరేషన్ పిల్లలమైన మాకు మీ జనరేషన్ వంటలు తినాలన్నా, అవి వండడం నేర్చుకోవాలన్నా ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు అమ్మే చాలా పదార్థాలు మా అమ్మమ్మ బ్రతికుండగా ఇంట్లో చేసేది. అవన్నీ ఆమె పోయినాక మిస్ అవుతున్నాను. అందుకే అవ్వా, ఇక నుండి నువ్వు ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా చేసుకో. నీకు మా యూత్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అవునవ్వా, ఆ ఐరావతం నీ వ్యాపారాన్ని ఎలా నాశనం చేశాడో ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యింది. నీకు చాలామంది నుండి సపోర్ట్ ఉంది. కాబట్టి ప్రపంచం మరిచిపోయి గతంలో కలిసిపోయిన మీ కాలం రుచులన్నీ మా కాలం వాళ్ళకి గుర్తు చేయవ్వా. అంతేకాదు, అలాంటి రుచులు మాలాంటి వాళ్ళకి నేర్పితే మరో తరంకి మీ తరం రుచులు తెలుస్తాయి కదా అంటూ తన బ్రతికేదో తను బ్రతుకుదామనుకున్న అవ్వ భుజాల మీద అంత పెద్ద బాధ్యత పెట్టేసరికి అవ్వ కూడా కాదనలేకపోయింది. ఎంతైనా పాతకాలం మనిషి కదా, కడుపు నింపాలి అంటే ఒళ్ళు మరిచి వండి పెట్టడం తప్ప టైం ఏంటా అని పట్టించుకోని మనసున్న తరం ఈ తరం. అందుకే ఆ 2 ఆడపిల్లల సహాయంతో ఆ అవ్వ పూర్తిగా వంటలవ్వ అవతారం ఎత్తింది. తమ కాలంలో వండుకునే ఎన్నో వంటలు ఇప్పుడు తరానికి రుచి చూపించసాగింది. అందులో లచ్చించారు ఉంది, శివంగి పూలు ఉంది, గుమ్మడికాయ దప్పడం ఉంది. ఇవి కాక సరదాగా స్నాక్స్ లాగా తినడానికి కర్పూరం తాలింపులు, అల్లం అత్తేసరులు, ఇలా పాతకాలంలో మన అవ్వలు తాతవ్వలు తిన్న ఎన్నో ఆరోగ్యవంతమైన పదార్థాలని వంటలవ్వ వండడం, వాటిని సోషల్ మీడియా వేదికగా ఆ ఆడపిల్లలిద్దరూ ప్రాచుర్యం చేయడం, ఇలా ఒక్కరోజుతో అవ్వ జాతకం మారిపోయింది. అలా నా కర్మకాలి నేను రెచ్చిపోయాను. ఆ అవ్వ అదృష్టం తిరగబడింది. విన్నారు కదా, ఇంకోసారి ఎవ్వరూ నా కాడికి రాకండి. అలా ఒక అత్యాశ స్వార్థపరుడు అయిన వ్యాపారి తన అహంకారంతో ఒక ముసలవ్వని అడ్డుకోవాలి అనుకుంటే ఆ ముసలమ్మ గోవర్ధన పర్వతమంతా ఎదిగిపోయింది. కేవలం సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్స్ మాత్రమే కాదు, ఎక్కడెక్కడి నుండో కారుల్లో వయసు ఉడికిపోయిన ముసలివాళ్లు కూడా అక్కడికి వచ్చి ఆ వంటలవ్వ చేతి వంటలు తినెళ్తున్నారు. కేవలం తిని వెళ్లడమే కాక తమ ఇళ్లలో ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆ ఫుడ్కి కూడా ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారు. అలా ఇప్పటి తరానికి తెలియని ఎన్నో రుచులని కొత్తగా పరిచయం చేసే అవకాశం ఆ వంటలవ్వకి వస్తే ఆ రుచులను చూసేదంత సిరి ఆ ఊరి జనానికి దక్కిందే. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.